రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కర్రెగుట్టలో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేయాలని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. శాంతి చర్చలకు ప్రభుత్వం ముందుకు రావాలని లేఖలో పేర్కొన్నారు. నార్త్ వెస్ట్ బస్తర్ బ్యూరో ఆఫ్ మావోయిస్టుల పార్టీ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో లేఖ విడుదలైంది. శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నామన్నారు. శాంతి చర్చలకు తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని మావోయిస్టులు తెలిపారు. ఆపరేషన్ కాగర్ పేరుతో జరుగుతున్న కూంబింగ్ ను నెలపాటు వాయిదా వేయాలన్నారు మావోయిస్టులు. కర్రెగుట్టలో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేయాలని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. శాంతి చర్చలకు ప్రభుత్వం ముందుకు రావాలని లేఖలో పేర్కొన్నారు. నార్త్ వెస్ట్ బస్తర్ బ్యూరో ఆఫ్ మావోయిస్టుల పార్టీ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో లేఖ విడుదలైంది. శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నామన్నారు. శాంతి చర్చలకు తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని మావోయిస్టులు తెలిపారు. ఆపరేషన్ కాగర్ పేరుతో జరుగుతున్న కూంబింగ్ ను నెలపాటు వాయిదా వేయాలన్నారు మావోయిస్టులు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, మావోయిస్టులు శాంతి చర్చలకు రావాలంటూ మరి లేఖ విడుదల చేసిన నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తోందంటారు? దుర్గా, బీజాపూర్ తెలంగాణ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టలో గడిచిన 4 రోజులుగా బీజాపూర్ సంబంధించిన పోలీసులతో పాటు ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సంబంధించిన కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు కూడా లోకల్ బస్తర్ ఫైటర్స్ తో కలిసి కర్రెగుట్ట అటవీ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఎన్కౌంటర్ లో 3 మహిళా మావోయిస్టులు కూడా మృతి చెందారు. దీంట్లో PLGA సంబంధించిన బెటాలియన్ 1 సంబంధించిన ఇట్మాకు సంబంధించిన దళంగా పేరుగాల్చిన ఆ దళం సంబంధించిన 3 మహిళా మావోయిస్ట్ కమాండ్ మావోయిస్టులు కూడా మృతి చెందినారు. మృతి చెందడంతో ఒక్కసారిగా మావోయిస్ట్ పార్టీ సంబంధించిన నేతలు కూడా మరొకసారి మేల్కొన్నారని చెప్పవచ్చు. శాంతి చర్చల పేరుతో తాము ముందుకొస్తున్న కాల్పుల విరమణ తక్షణమే ప్రభుత్వం ప్రకటించాలంటూ మాత్రానికి ఛత్తీస్గఢ్ రాష్ట్ర సంబంధించిన నార్త్ వెస్ట్ బస్తర్ బ్యూరో ఆఫ్ మావోయిస్ట్ పార్టీ ఇన్ఛార్జి రూపేష్ పేరుతో ఒక లేఖ కొద్దిసేపటి క్రితం విడుదల చేయడమే కాకుండా తక్షణమే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నెలపాటుగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అబుజ్మోడ్ అడవులతో పాటు ఇటు కర్రెగుట్టలతో పాటు ఇంద్రావతి ఏరియా నేషనల్ పార్క్ సమీపంలో ఇంద్రావతి అడవి ఏరియాలో కూడా పూర్తిగా కాల్పుల విరమణ ప్రకటించాలి. తాము ప్రభుత్వం చాలా రోజుల సంది ఇప్పటికీ మావోయిస్ట్ పార్టీ తరఫున పలు దఫాలు కూడా లేఖలు రాసినప్పటికీ మాత్రం ప్రభుత్వం మాత్రం కేవలం వ్యవహరిస్తుందంటూ మాత్రానికి పాసిస్ట్ ధోరణితో వ్యవహరిస్తుందంటూ మాత్రానికి లేఖలో మాత్రం స్పష్టంగా రూపేష్ విడుదల చేసిన లేఖలో మాత్రం స్పష్టంగా తెలిసింది. శాంతి చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. శాంతి చర్చలకు సంబంధించి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలు కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా లేఖలు కూడా జారీ చేశామని చెప్తున్నారు. ఇప్పటికి లేఖలు రాసినప్పుడు మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. స్పందన లేకపోగా ఆపరేషన్ కగారు పేరుతో మాత్రానికి కూంబింగ్ కూడా ముమ్మరం చేస్తుంది. ముమ్మరం చేయడమే కాకుండా మావోయిస్ట్ పార్టీ సంబంధించిన సానుభూతి పనులను కూడా కూంబింగ్ లో మట్టు పెట్టడమే కాకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మాత్రానికి రూపేష్ విడుదల చేసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. మావోయిస్ట్ పార్టీ విజ్ఞప్తి పేరుకు ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఆశగా ఎదురు చూస్తున్నామంటూ మరో దాంట్లో చివరిలో కూడా లేఖలో చివరికి కూడా ఆ సారాంశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దుర్గా, మరోపక్క ఇప్పటికే కర్రెగుట్టలను చుట్టూ కూడా సుమారు ఛత్తీస్గఢ్ బీజాపూర్ సమీపంలోని కర్రెగుట్టల్లో ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతం ములుగు, వాజేడు, వెంకటాపురం సంబంధించి చెర్ల ప్రాంతం సంబంధించిన 3 వైపులో ఉన్న కర్రెగుట్టలు 3 వైపు ప్రాంతాల్లో కూడా విస్తరించింది. ఈ కర్రెగుట్టలను కూడా సుమారు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన లోకల్ ఫైటర్స్ బస్తర్ ఫైటర్స్ తో పాటు కోబ్రా దళాలు,
బీటీపీఎస్ దళాలతో పాటు సిఆర్పిఎఫ్ సెంట్రల్ సిఆర్పిఎఫ్ దళాలతో పాటు కూంబింగ్ ముమ్మరంగా నిర్వహించడమే కాకుండా గడిచిన 4 రోజులుగా డ్రోన్ల సహాయంతో కూడా పూర్తిగా కర్రెగుట్టలను స్వాధీనం చేసుకోవడం చూస్తుంటారు. మరోపక్క కర్రెగుట్టల్లో ఇటీవల కాలంలో మావోయిస్టులు కర్రెగుట్టపై మావోయిస్టులు అమర్చిన మందుపాతలను కూడా పూర్తిగా 100కు పైగా మందుపాతలను కూడా వెలికి తీసి ధ్వంసం చేసినట్టు కూడా మావోయిస్టు పార్టీ భద్రతా దళాలు కూడా ప్రత్యేకంగా చెప్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికీ దీనికి సంబంధించింది మావోయిస్టు పార్టీ సంబంధించి పలుదఫాలుగా లేఖలు విడుదల చేసినప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి శాంతి చర్చల విషయంలో మాత్రం ప్రభుత్వం స్పందించట్లేదు అంటూ మావోయిస్టు పార్టీ తాజాగా విడుదల చేసిన లేఖలో మాత్రం స్పష్టంగా తెలియజేస్తుందని చెప్పవచ్చు. నార్త్ వెస్ట్ బస్తర్ బ్యూరో ఆఫ్ మావోయిస్ట్ పార్టీ ఇన్ఛార్జ్ రూపేష్ విడుదల చేసిన లేఖలో స్పష్టమైన పలు అంశాలు కూడా కేంద్రీకరించడం కూడా ఈ విషయానికి చెప్తుందని చెప్పవచ్చు. రజనీకాంత్, మరి ఈ నేపథ్యంలో ఏమైనా దళాల్ని వెనక్కి పిలిచే అవకాశం, అంటే ఒకవేళ పిలిచే అవకాశం ఉందంటారా? అసలు ప్రభుత్వం స్పందిస్తుందా? గతంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సీఎం తో పాటు హోంమంత్రి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కేంద్ర హోంమంత్రి కూడా అమిత్ షా కూడా ఈ విషయంలో మేము శాంతి చర్చలకు మేము ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు, మావోయిస్టులు స్వచ్ఛందంగా ఆయుధాలన్నింటినీ సరెండర్ చేసి లొంగిపోవాలంటూ మాత్రానికి వాళ్ళు ఇచ్చిన లేఖకు బదులుగా ఇటీవల కాలంలో గడిచిన 20 రోజుల క్రితం కూడా మావోయిస్టులు విడుదల చేసిన లేఖకు బదులుగా వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. విడుదల చేయడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆపరేషన్ కగార్ సంబంధించిన కూంబింగ్ ఆపరేషన్ మాత్రం ఇటు అబూజ్మాడ్ అడవులతో పాటు ఈ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఇంద్రావతి నది ఏరియా ప్రాంతంతో పాటు ప్రస్తుతం తాజాగా గడిచిన 4 రోజుల కర్రెగుట్టల్లో కూడా చేస్తున్న కూంబింగ్ ఎట్టి పరిస్థితులు ఆపేది లేదంటూ మాత్రానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెబుతుండడం కొసమెరుపైతే తాజాగా కర్రెగుట్టల్లో పిఎల్జీ సంబంధించిన బెటాలియన్ మావోయిస్ట్ పార్టీ సంబంధించిన బెటాలియన్ నెంబర్ వన్ ఇది కూడా ఇక్కడ కేంద్రీకృతమైంది. సుమారుగా ఛత్తీస్గఢ్ తో పాటు ఒరిస్సా, మహారాష్ట్ర సంబంధించిన క్యాడరు, దాంతో పాటు లీడర్లు కూడా సుమారు 1000 మంది పైగా కర్రెగుట్టలో తలదాచుకున్నారన్న సమాచారంతో గడిచిన 4 రోజులుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన భద్రతా బలగాలతో పాటు కేంద్ర బలగాలు కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న ఈ నేపథ్యంలో రూపేష్ విడుదల చేసిన లేఖ కూడా ప్రాధాన్యత సంతరించుకోదని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఈ లేఖపై మాత్రానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎలాంటి సమాధానం కూడా విడుదల చేయలేదు. దుర్గా, థ్యాంక్ యూ రజనీకాంత్.